నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ బెండి, కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు చిన్నపిల్లల్లో వచ్చే రక్త సమస్యల గురించి తెలుసుకుందాం, వాటి పరిష్కారాలు కూడా తెలుసుకుందాం. చిన్నపిల్లలు అంటే పర్టికులర్గా 10 years లోపు ఉండే వాళ్ళు హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడానికి, అంటే రక్తం తగ్గిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్గానే మనం చూసేది ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, లేదంటే బాటిల్డ్ ఫుడ్ మీద చిన్నపిల్లలు అయితే 1-2 years వాళ్ళు అయితే కంటిన్యూస్గా బాటిల్డ్ ఫుడ్ లేదంటే మదర్ మిల్క్ మీద డిపెండ్ అయ్యి మిగతా పదార్థాలు ఇంకా 1 year 6 months తర్వాత కూడా ఇంకా స్టార్ట్ చేయకపోవడం వల్ల కానీ, లేదంటే కొన్ని రకాల హెల్మిన్స్ అంటే కడుపులో కొన్ని రకాల పురుగులు అంటుంటాం కదా, వాటి నులి పురుగులు అవి పెరుగుతూ ఉండడం వల్ల కానీ, ఇలాంటి సమస్యలే కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే శుద్ధ ముక్కలు లాంటివి తింటూ ఉండడం కానీ, లేదంటే బియ్యం తింటూ ఉండడం కానీ, లేదంటే ఏదైనా తినకూడని పదార్థాలు తింటూ ఉండడాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వీళ్ళ మొహం పాలిపోయినట్టుగా ఉంటుంది, కళ్ళు పాలిపోయినట్టుగా ఉంటాయి, నీరసంగా ఉంటూ ఉంటారు, యాక్టివిటీ తక్కువగా ఉంటూ ఉంటుంది. చదువుకునే పిల్లలైతే చదువు మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. కొంతమంది ఒళ్ళు నొప్పులు చెప్తూ ఉంటారు, హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి కారణాలతో ఉండేటప్పుడు సిబిసి అనే ఒక బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అందులో హిమోగ్లోబిన్ ఎంత ఉందనే విషయం తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే ఒక 100 మంది పిల్లల్లో వచ్చే హిమోగ్లోబిన్ తగ్గే జబ్బుల్లో నేను ఇప్పుడు చెప్పేది కామన్గా లెస్ సీరియస్గా ఉండే డిసీజెస్ అంటే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కానీ, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చే వైటమిన్ B12 డెఫిషియన్సీ, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా కొన్ని రకాల సీరియస్ ప్రాబ్లమ్స్ని కూడా మనం చూస్తుంటాం. వాటినే థాలసీమియా అండ్ సికిల్ సెల్ ఎనీమియా అంటారు. ఈ థాలసీమియా సికిల్ సెల్ ఎనీమియాస్ ఏంటంటే పుట్టుకతోనే ప్రారంభమవుతూ ఉంటాయి. ఇవి వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి థాలసీమియా తీసుకుంటే పుట్టిన పిల్లలు 6 నెలల నుంచే వాళ్ళకి రక్తం అవసరం పడుతూ ఉంటుంది అనమాట. థాలసీమియా మేజర్లో పర్టికులర్గా ప్రతి నెల వాళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం పడుతూ ఉంటుంది, హిమోగ్లోబిన్ శాతం పడిపోతూ ఉంటుంది. అదే సికిల్ సెల్ ఎనీమియా తీసుకుంటే వాళ్ళలో ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ బోనీ పెయిన్స్ అంటే బాడీ ఒళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి, నీరసం అవుతూ ఉంటారు, జ్వరం ఎక్కువగా వస్తుంది, అప్పుడప్పుడు బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం కూడా ఈ సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధిలో ఉంటూ ఉంటుంది. సో ఈ థాలసీమియా సికిల్ సెల్ ఎనీమియా ఉండే వాళ్ళలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది థాలసీమియాలోనే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. థాలసీమియా అనే వ్యాధి ఉండి అది పర్టికులర్గా థాలసీమియా మేజర్ ఉంటేనే వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సికిల్ సెల్ ఎనీమియాలో ఎలా ఉంటుందంటే 3 typesలో ఉంటుంది. అది మళ్ళీ సికిల్ సెల్ ట్రైట్, సికిల్ సెల్ డిసీజ్ అంటాం. సికిల్ సెల్ డిసీజ్లో కూడా కొంతమంది మైల్డ్గా ఉంటారు, కొంతమంది మోడరేట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కొంతమందిలో సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి మాత్రమే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తుంటాం. ఇవి కాకుండా ఇవి హిమోగ్లోబిన్కి సంబంధించిన సమస్యలు, ఐటీపీ అనే ప్లేట్లెట్కి సంబంధించిన సమస్యలు కొంతమందిలో వస్తూ ఉంటాయి. వీటిలో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ వస్తుంటాయి. వాటిలో ఏమవుతుందంటే వైట్ బ్లడ్ సెల్స్ బాగా పెరిగిపోవడం, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. వాటిని అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, పర్టికులర్గా చిన్నపిల్లల్లో వచ్చే కామన్ బ్లడ్ క్యాన్సర్ ఏంటంటే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా, సింపుల్గా ALL అంటూ ఉంటారు అనమాట. ఇలా బ్లడ్ క్యాన్సర్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం చేస్తూ ఉంటామంటే కీమోథెరపీ ఇస్తాము, అది తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఈ ALLలో కూడా లో రిస్క్, మీడియం రిస్క్ అండ్ హై రిస్క్ అనే డిఫరెన్షియేషన్ ఉంటుంది. లో రిస్క్ అండ్ మీడియం రిస్క్ వాళ్ళకి ఏం చేస్తామంటే ఓన్లీ కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. 2.5 years పాటు కీమోథెరపీ ఇచ్చి వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతాం. అదే హై రిస్క్ వాళ్ళకి ఏమంటే చేస్తామంటే వన్స్ కీమోథెరపీ 2-3 months 4 months వరకు ఇచ్చిన తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాం అనమాట. సో ఇలా చిన్నపిల్లల్లో వచ్చే రక్త సమస్యలు తక్కువ శాతం ఉండే అంటే తక్కువ సీరియస్నెస్ ఉండే ప్రాబ్లమ్స్ నుంచి ఎక్కువ సీరియస్నెస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ వరకు, సింపుల్ ఐరన్ డెఫిషియన్సీ నుంచి బ్లడ్ క్యాన్సర్ వరకు రకరకాలుగా వేరీడ్గా డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఏ ప్రాబ్లం వచ్చింది, ఆ చిన్న పిల్లవాడు కానీ చిన్న పాప కానీ ఏ డిసీజ్తో బాధపడుతుంది అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం.